చాలా సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇస్తుంటాం, ఇప్పిస్తుంటాం. అవి ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత మన దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తులు కానీ, లేదా మనం ఇప్పించినప్పుడు మధ్యవర్తం చేసి కూడా ఇప్పిస్తుంటాం కదా! ఆ డబ్బులు తిరిగి రానప్పుడు మనకు కలిగే బాధ వర్ణాతీతంగా చెప్పవచ్చండి. అంతా ఇంతా కాదు. మన కష్టార్జితము వారికిస్తే వారు ఇవాళ ఇస్తాం, రేపిస్తాం అని చెప్పి ఇవ్వకపోవడం, ఆ తర్వాత గొడవ పడడం, కోర్టు కేసుల దాకా కూడా చాలా సందర్భాల్లో వెళ్ళాల్సొస్తుంది అని చెప్పొచ్చు. ఈ విధంగా మన ప్రేక్షకులకు ఎవరికైతే మొండి బకాయిలంటమే ఈ సమస్య బాగా అధికంగా ఉందో, అది ఏ రూపంలో అయినా సరే అండి. మన కష్టార్జితం మనం ఇచ్చింది కానీ, ఎదుటి వ్యక్తుల చేత మధ్యవర్తం చేసి ఇప్పించిన డబ్బులు కానీ, ఆ ఎదుటి వ్యక్తులు అంటే తీసుకున్న వ్యక్తులు తిరిగి ఇవ్వకుండా బాధ పెడుతున్నారో, అటువంటి వారు ఈ మొండి బకాయిలు త్వరగా వసూలు కావడం కోసం పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏమిటి అంటే, వారి నివసించే ఇంటి ఈశాన్య భాగంలో మహాలక్ష్మి అమ్మవారిని ఒక శుక్రవారం రోజు ప్రత్యేకంగా కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. అంటే అక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ, ఫోటోను కానీ ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ, లేక కనకదార స్తోత్రాన్ని కానీ కనీసం 11 సార్లు పఠించే ప్రయత్నం చేయాలి. అమ్మవారి ముందు ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తాం కదా, కొబ్బరి నూనెతో అమ్మవారి ముందు దీపారాధన చేయాలి. ఈ విధంగా 48 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, అంటే మంచి రోజు శుక్రవారం ప్రారంభం చేయాలి. అక్కడి నుంచి 48 రోజుల పాటు ఈ పరిహారం చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా చేస్తూ వెళ్తే తప్పకుండా కూడా మొండి బకాయిలు వసూలయ్యేందుకు మంచి మార్గాలు మనకు మహాలక్ష్మి అమ్మవారు ప్రసాదిస్తారు అని చెప్పవచ్చు.